సో, ఈరోజేంటంటే బేసికల్లీ ఒక బేసిక్ యాడ్ అనేది ఎట్లా లైవ్ చేయాలి? యాడ్ అనేది ఎట్లా డిజైన్ చేసుకోవాలి? అనేది డీటెయిల్‌గా ఒకసారి చూపిస్తాను చూడండి. సో, ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం డీల్ చేసేదంతా కూడా అమౌంట్‌తో ఆహ్, లింక్ అయ్యి ఉంటుంది. మనం యాడ్ అనేది కరెక్ట్‌గా పెడితే అమౌంట్ కూడా కరెక్ట్‌గా యుటిలైజ్ అవుతుంది. యాడ్‌లో ఏదన్నా తప్పు చేశామంటే అమౌంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో చెప్పినట్లు మనం అసలు యాడ్ పెట్టే ముందు దాని ఆబ్జెక్టివ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ కంపెనీ నన్ను యాడ్ పెట్టమన్నారు. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏంటంటే అసలు యాడ్ ఎందుకు పెడుతున్నాము? లేదంటే కంపెనీ దేనికి రిలేటెడ్? ఆ కంపెనీకి రైట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటే కస్టమర్స్ ఎట్లా ఉంటారు? లేదు అంటే ఆ కస్టమర్స్ అనేవాళ్ళు ఈ పర్టిక్యులర్ సర్వీస్‌కి రిలేటెడ్‌గా ఎట్లా ఆలోచిస్తారు? ఇట్లాంటివన్నీ కూడా బేసిక్‌గా మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఓకే. సో, రీసెర్చ్ అంటే ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ మనం డాక్టర్ ప్రొఫైల్ చూసాం గదా! అదే డాక్టరు స్కిన్ అండ్ హెయిర్‌కి రిలేటెడ్‌గా ఒక డాక్టర్ యాడ్ పెట్టమన్నారు. ఓకే. యాడ్ పెట్టమన్నప్పుడు మనమేంటి ఫస్ట్ డాక్టర్ ఎవరు? స్కిన్‌కి, హెయిర్‌కి రిలేటెడ్‌గా ట్రీట్మెంట్స్ చేస్తారు. ఏమేం ట్రీట్మెంట్స్ చేస్తారు? మొఖానికి మచ్చలున్నా కానీ, లేదంటే పులిపిర్లున్నా కానీ, లేదు బ్లాక్‌గా ఉంటే వైట్‌కి చేయడం కానీ, ఇట్లాంటి బేసిక్ కొన్ని ట్రీట్మెంట్స్ గురించి నేను తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు జనాల గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు ఎవరన్నా పర్టిక్యులర్ ఒక పర్సన్ తన ముఖం పైన పులిపిరుంది. దాన్ని తీపిచ్చుకోవాలి అనుకుంటున్నాడు. సో, ఆ పర్సన్ ఇంటర్నెట్‌లో గూగుల్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో అతని సెర్చెస్ అనేవి ఎలా ఉంటాయి మొబైల్‌లో. ఓకే. సో, వాళ్ళ సెర్చెస్ ఎట్లా ఉంటాయి? అవన్నీ కూడా బేసిక్‌గా మనము ఆలోచించాలి. ఇప్పుడు అదే డాక్టరు స్కిన్ వైట్నింగ్ చేస్తారు. స్కిన్ వైట్నింగ్ గురించి గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ ఎట్లా ఆలోచిస్తారు? వాళ్ళకి నేను నా యాడ్ అనేది ఎట్లా డిజైన్ చేసి వాళ్ళకి చూపించాలి సో దట్ ఆ పర్టిక్యులర్ కస్టమర్ అనేవాళ్ళు నా దగ్గర సర్విస్ తీసుకోవడానికి. రైట్. సో, ఇంత రీసెర్చ్ అనేది చేసుకొని మనం యాడ్ పెడితేనే రిజల్ట్స్ ఒస్తాయి. లేదంటే అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సి స్క్రీన్ కనిపిస్తుంది గదా అందరికి? ఇది బేసికల్లీ ఒక ఫేస్‌బుక్ పేజ్ ఇది. ఈ ఫేస్‌బుక్ పేజ్‌లో లెఫ్ట్ సైడ్‌లో యాడ్స్ మేనేజర్ అని ఉంటుంది. యాడ్స్ మేనేజర్ పైన క్లిక్ చేస్తే నాకు డాష్‌బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. లేదు అంటే మనం డైరెక్ట్‌గా కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఎవ్రీ టైమ్ ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ చేసే యాడ్స్ మేనేజర్‌కి రావాలి అనేసి మేజర్‌గా రూల్ ఏం లేదక్కడ. మనం సింపుల్‌గా యాడ్స్ మేనేజర్ ఈ లింక్ ఒకటి సేవ్ చేసుకుంటే, లేదంటే మనం గుర్తుపెట్టుకుంటే ఆల్‌మోస్ట్ యాడ్స్ మేనేజర్ ఫేస్‌బుక్ అని కొట్టినా కూడా మనకి అసోసియేటెడ్ పేజ్ అది ఓపెన్ అయిపోతుంది. దాని పైన క్లిక్ చేస్తే నేను డాష్‌బోర్డ్‌లోకి ల్యాండ్ అయిపోతాను. ఓకే. సి ఇది డాష్‌బోర్డ్. యాడ్స్ మేనేజర్ డాష్‌బోర్డ్. దీంట్లో లెఫ్ట్ సైడ్‌లో క్యాంపైన్స్ అని ఉంది చూడండి. క్యాంపైన్స్. క్యాంపైన్స్ పైన క్లిక్ చేస్తే ఇది బేసిక్ మన డాష్‌బోర్డ్. మనం ఎవ్రీ టైమ్ దీంట్లోనే ఉంటాం ఇంకా. ఇది నేను ఫ్రెష్ యాడ్ అకౌంటే చూపిస్తున్నాను. అండ్ మేము యూజ్ చేసే యాడ్ అకౌంట్ కూడా లాస్ట్ టైమ్ చూపిచ్చాను. అమౌంట్ అది ఎంతెంత స్పెండ్ చేస్తున్నాం ఏంటి అని. రైట్. సో, ఈవెన్ లాస్ట్ టైమ్ చెప్పాను ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చూడమనేసి. ఓకే. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఈ ఆప్షన్స్ అన్నీ వన్ బై వన్ ఓపెన్ చేసి చూడండి. ఎక్సెప్ట్ ఈవెంట్ మేనేజర్, అడ్వర్టైజింగ్ సెట్టింగ్స్, ఆల్ టూల్స్ ఇవి కాకుండా రిమైనింగ్ అన్నీ చూడండి ఇప్పటికి. ఓకే. నెక్స్ట్ నేను ఈ డాష్‌బోర్డ్‌లోకి ల్యాండ్ అయిపోగానే ఇక్కడ నాకు క్రియేట్ బటన్ ఉంది. ఓకే. ఈ క్రియేట్ బటన్ పైన క్లిక్ చేస్తే నాకు ఏ కేటగరీ ఆఫ్ యాడ్ అనేది పెట్టాలి అని అడుగుతుంది ఫస్ట్. ఓకే. ఇందాక నేను చెప్పినట్లు యాడ్ ఆబ్జెక్టివ్ అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. యాడ్ ఎందుకు పెడుతున్నాను అని. సో, నేనొచ్చేసి ఈ పర్టిక్యులర్ డాక్టర్‌కి విజయవాడలో ఉన్న జనాలందరికీ డాక్టర్ గురించి తెలియాలి అనే కాన్సెప్ట్‌లో అవేర్‌నెస్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి కంటిన్యూ చేశాను.
ఓకే. సి మనం యాడ్ పెట్టేటప్పుడు బేసికల్లీ 3 స్టెప్స్ ఉంటాయి. లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. యాడ్ పెట్టేటప్పుడు 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బేసికల్లీ క్యాంపెయిన్ కేటగరీ ఏంటి? క్యాంపెయిన్ నేమ్ ఏంటి అనేది బేసిక్‌గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యాడ్ సెట్. యాడ్ సెట్‌లో లాస్ట్ టైమ్ నేను చెప్పినట్లు నా యాడ్ అనేది ఏ కేటగరీ ఆఫ్ పీపుల్ అంటే కస్టమర్స్ అనేవాళ్ళు వాళ్ళ మొబైల్‌లో ఎట్లా సెర్చ్ చేస్తే నా యాడ్ వాళ్ళకి కనిపించాలి, ఏ లొకేషన్ వాళ్ళకి కనిపించాలి, లేదంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనిపించాలి, ఇట్లాంటి రూల్స్ అన్నీ కూడా నేను యాడ్ సెట్ లెవెల్‌లో ఇస్తాను. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా! యాడ్ సెట్. ఈ యాడ్ సెట్ లెవెల్‌లో కండిషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అప్లై చేస్తాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బేసికల్లీ ఆ క్యాంపెయిన్ నేమ్ ఏంటి? ఆ కేటగరీ ఏంటి? అట్లాంటి బేసిక్ థింగ్స్ అనేవి ఉంటాయి మనకి. ఇప్పుడు నేను డాక్టర్ బిందు అవేర్‌నెస్ అని పెట్టాను. నెక్స్ట్. అండ్ ఇక్కడ ఈ స్పెషల్ కేటగరీస్ 99.99% మన దాకా రావు. కానీ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడుంటాయంటే లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నప్పుడు యాడ్స్ అనేవి కొన్ని కేటగరీస్ ఉన్నాయి. ఫినాన్షియల్ రిలేటెడ్‌గా లేదంటే ఆహ్, జాబ్‌కి రిలేటెడ్‌గా ఇట్లా కొన్ని కేటగరీస్ ఉన్నాయి. వాటికి రిలేటెడ్‌గా మనం యాడ్ పెడుతున్నాము అంటే వీటిల్లో ఏదో ఒకటి చూస్ చేసుకునే యాడ్ పెట్టాలి. ఫినాన్స్, ఎంప్లాయ్‌మెంట్, హౌసింగ్ అండ్ సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్ అంటే పాలిటిక్స్. హౌస్ అంటే హోమ్ లోన్స్ వీటికి రిలేటెడ్‌గా, ఇన్స్యూరెన్స్. ఎంప్లాయ్‌మెంట్ వచ్చేసి జాబ్స్‌కి రిలేటెడ్. ఫినాన్షియల్ ప్రొడక్ట్ వచ్చేసి కంప్లీట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి రిలేటెడ్‌గా, సేవింగ్స్ అకౌంట్ వాటికి రిలేటెడ్‌గా. సో, ఆల్‌మోస్ట్ మనం చేసే యాడ్ అనేది ఈ కేటగరీ కింద వచ్చింది అంటే మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకొనే ముందుకు వెళ్ళాలి. లేదంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ప్లేస్ చేసే యాడ్ అనేది దీంట్లో ఏ కేటగరీ కింద కూడా రాదు. సో, ఇక్కడున్న కేటగరీస్‌లో దేనికి ఏది కూడా నాకు అప్లికబుల్ కాదు. సో, దెన్ నేను స్కిప్ కొట్టేసాను. ముందుకెళ్ళిపోతున్నాను. ఓకే. నెక్స్ట్. సి యాడ్ సెట్ అడుగుతుంది. యాడ్ సెట్ నేమ్ అడుగుతుంది. సేమ్ అదే పెట్టుకుంటాను నేను. డాక్టర్ బిందు సో, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో, పర్ఫార్మెన్స్ గోల్ ఏంటి? మనం యాడ్ పెడుతున్నాము. దీంట్లో డెప్త్‌గా మనకేం కావాలి? ఇక్కడ నేను ఒక వీడియో గనక చూస్ చేసుకుంటే వీడియో వ్యూస్ వస్తాయి. ఓకే. వీడియో వ్యూస్ అండ్ ఇన్ ద సెన్స్ మాక్సిమం ఆ వీడియో అనేది 15 సెకండ్స్ చూడాలి. లేదంటే 2 సెకండ్స్‌లో ఇది చేయాలి అనుకునే కేటగరీస్ వస్తే మనం ఈ ఆప్షన్స్ యుటిలైజ్ చేసుకుంటాము. ఈ ఆప్షన్స్ ఎప్పుడెప్పుడు వాడతాము, ఏంటి అనేది నేను ఇన్ డీటెయిల్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ బేసిక్ క్యాంపెయిన్ సెటప్ అనేది చూడండి. ఓకే. సో, ఇక్కడ పర్ఫార్మెన్స్ గోల్ ఎవ్రీ టైమ్ అవేర్‌నెస్ యూజ్ చేసుకుంటే గనక మాక్సిమం రీచ్ ఆఫ్ అవర్ యాడ్స్ అనే పెట్టండి. మాక్సిమం రీచ్ ఆఫ్ యాడ్స్. ఓకే. ఫేస్‌బుక్ పేజ్. ఇప్పుడు ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఎన్ని ఫేస్‌బుక్ పేజెస్ అన్నా కూడా ఉండొచ్చు. నా దాంట్లో చూడండి ఎన్నున్నాయో. ఓకే. ఇన్ని ఫేస్‌బుక్ పేజెస్ ఉంటాయి. మనకు కావాల్సిన ఫేస్‌బుక్ పేజ్ ఇక్కడ చూస్ చేసుకొని యాడ్ పెట్టాలి. డాక్టర్ బిందు. ఫేస్‌బుక్ పేజ్ ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే డైలీ బడ్జెట్. డైలీ ఎంత బడ్జెట్ పెట్టాలి అని అడుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పెట్టే అమౌంట్ అనేది ఎక్స్‌క్లూజివ్ ఆఫ్ టాక్స్. ఈ ఫేస్‌బుక్ యాడ్స్‌లో ఏంటంటే ఎవ్రీ టైమ్ 18% జీఎస్టీ కాలిక్యులేట్ చేయాలి. తీసుకుంటారు వాళ్ళు ఫేస్‌బుక్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక రూ. 300 ఈరోజు నా యాడ్ రన్ అవ్వాలి అనుకుంటే, నేను యావరేజ్‌గా రూ. 354 యాడ్ చేయాలి అకౌంట్‌లో. అర్థమవుతుందా? రూ. 300కి నా యాడ్ రన్ అవ్వాలి అంటే రూ. 354 నేను అకౌంట్‌లో యాడ్ చేయాలి. రూ. 54 ఏంటి అంటే జీఎస్టీ. 18% జీఎస్టీ అనేది కట్ అవుతుంది. సరే ఈ 300కి యాడ్ పెట్టామనుకోండి. ఈ 300లో జీఎస్టీ ఎంతైతే అంత డెబిట్ చేసేసుకొని రూ. 270కి అట్లా యాడ్ రన్ చేస్తాడు. క్లియర్?
18% జిఎస్టీ అనేది ఎవ్రీ పేమెంట్ పైన అప్లికబుల్ అవుతుంది మన డిజిటల్ మార్కెటింగ్ లో. అది ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ ఏదున్నా కూడా 18% జిఎస్టీ అనేది మనం ఎంత యాడ్ కి డైలీ ఎంత అని పెట్టుకుంటామో దానిపైన 18% యాడ్ చేసుకొని అమౌంట్ యాడ్ చేసుకోవాలి. డైలీ అమౌంట్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి. సో స్టార్ట్ డేట్ ఉంది, ఎండ్ డేట్ ఉంది. ఇక్కడ నేను స్టార్ట్ డేట్ పెట్టేశాను ఈరోజు 2/13 నుంచి యాడ్ రన్ చేయి అనేసి. సో యాడ్ అనేది నేను లైవ్ చేయగానే అది రివ్యూకి వెళ్ళిపోతుంది, రివ్యూకి వెళ్ళి లైవ్ అయిపోతుంది. కానీ అది ఎప్పుడు ఆగిపోతుంది? అన్లెస్ నేను ఫిజికల్ గా యాడ్ ఆపేంత వరకు రన్ అవుతానే ఉండిద్ది. ఈవెన్ డబ్బులు ఉన్నాయనుకోండి, రన్ అవుతూనే ఉంటుంది యాడ్ అకౌంట్ లో. డబ్బులు లేకపోతే ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అకౌంట్ లో 1000 రూపాయలు పెట్టేశాను, నెక్స్ట్ నేను ఒక్క రోజుకే యాడ్ రన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్ డేట్ ఇలా పెట్టేసి ఎండ్ డేట్ కనుక మెన్షన్ చేయకపోతే డబ్బులు ఉన్నన్ని రోజులు మనకి యాడ్ రన్ అవుతుంది. అంటే 1000 రూపాయలకి ఆల్మోస్ట్ 3 days యాడ్ రన్ అవుతుంది. సో ఫస్ట్ అగైన్ మీరు యాడ్ పెట్టేటప్పుడు ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు రన్ చేయాలి అనుకుంటున్నారు, యాడ్ అకౌంట్ లో అమౌంట్ ఎంత ఉంది. లేదు అంటే నేను డైలీ బేసిస్ పైన అమౌంట్ యాడ్ చేసుకుంటాను అంటే మీ ఇష్టం. యావరేజ్ గా 300 పెట్టుకుంటే 354 రూపీస్ అనేది మనం యాడ్ అకౌంట్ లో యాడ్ చేసుకోవాలి. ఇది బేసిక్ థింగ్. అండ్ కావాలి అంటే ఎండ్ డేట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఈ 300 రూపీస్ ఏంటంటే 24 hours కి, పర్ డే కి ఈ బడ్జెట్ అన్నమాట. కింద చూడండి, కష్టం 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి 4వ తారీఖు ఇదే టైంకి ఆపమంటున్నాను. స్టార్ట్ డేట్ పెట్టేశాను, ఎండ్ డేట్ పెట్టాను. నథింగ్ బట్ ఇదేంటంటే యాడ్ అనేది 24 hours రన్ అయ్యి యాడ్ అనేది ఆటోమేటిక్ గా ఆగిపోద్ది. మనమేం ఆపాల్సిన అవసరం లేదు, ఆగిపోతుంది ఆటోమేటిక్ గా. ఇన్ కేస్ ఎండ్ డేట్ అనేది మెన్షన్ చేయకపోతే, మీరు ఫిజికల్ గా క్యాంపెయిన్ ఆపకపోతే డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. అర్థమవుతుందా? ఎండ్ డేట్ పెట్టకపోతే అది యాడ్ అలాగే రన్ అవుతూ ఉంటుంది, అమౌంట్ అనేది బర్న్ అయిపోతుంది. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లొకేషన్స్ ఆప్షన్ ఉంది. ఈ లొకేషన్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఇక్కడ చూస్ చేసుకోవాలి యాడ్ అనేది ఎవరికి చూపించాలి, ఏ లొకేషన్ వాళ్ళకి చూపించాలి అని. దీంట్లో కేటగిరీస్ ఏంటంటే నేను ఊరి పేరు తీసుకోవచ్చు. ఇక్కడ విజయవాడ, సి మ్యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ విజయవాడ పెట్టుకుంటే ఎన్ని కిలోమీటర్ల రేడియస్ లో నాకు యాడ్ చూపించాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ 17 to 80 కిలోమీటర్స్ వరకు చూపించుకోవచ్చు. ఇక్కడ నేను 17 పెట్టచ్చు, 18 పెట్టచ్చు. ఇప్పుడు నేను నా బిజినెస్ అనేది విజయవాడ మొత్తానికి సర్వీస్ ఇవ్వగలుగుతుంది అనుకోండి, ఇలా నేను యూస్ చేస్తాను ఆప్షన్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ క్లినిక్, ఈ బిందు గారి క్లినిక్ వచ్చేసి విజయవాడ టోటల్ మొత్తానికి సర్వ్ చేసింది కాబట్టి నేను యావరేజ్ గా విజయవాడలో ఒక 50 కిలోమీటర్స్ రేడియస్ పెట్టి ముందుకెళ్ళిపోతాను. అదే గనక డెంటల్ క్లినిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి విజయవాడలో. లొకేషన్ టు లొకేషన్ డెంటల్ క్లినిక్స్ మారుతూ ఉంటాయి. అంటే నాట్ అబౌట్ డెంటల్ క్లినిక్స్, కొన్ని బిజినెస్లు ఉంటాయి ఏరియా వైజ్ గా రన్ అవుతాయి. ఇప్పుడు ఏదన్నా ఒక బిజినెస్ ఒక ఏరియాలో పెట్టి ఓన్లీ అదే ఏరియాలో మార్కెటింగ్ చేసుకోవాలి, అదే ఏరియాలో ఉండే పీపుల్ కి జనాలకు కనిపించాలి యాడ్. ఆ కేటగిరీ ఆఫ్ టైంలో మనం ఏం చేస్తామంటే పిన్ కోడ్స్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మన లొకేషన్ లో ఒక రెస్టారెంట్ పెట్టారు, ఆ రెస్టారెంట్ కి మన దగ్గరలో వాళ్ళు మాత్రమే వస్తారు. మన యాడ్ అనేది దూరంగా చూపించొద్దు, మనం వైడ్ గా వెళ్ళకూడదు, లిమిటెడ్ పీపుల్ కి మాత్రమే చూపించాలి. ఆ టైంలో ఏంటంటే మనం పిన్ కోడ్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ పిన్ కోడ్ ఆప్షన్ వచ్చింది. ఈ పిన్ కోడ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా ఆ పిన్ కోడ్ లో ఎవరైతే ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయో ఆ ఫేస్బుక్ అకౌంట్స్ కి మాత్రమే మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడు పిన్ కోడ్ తీసుకున్నప్పుడు. అండ్ పిన్ కోడ్ ఎప్పుడు తీసుకుంటాము అంటే ఆ పర్టికులర్ బిజినెస్ అనేది పర్టికులర్ గా ఒకటే లొకేషన్ లో సర్వీస్ ఇవ్వాలి.
బ్యూటీ పార్లర్స్ ఉంటాయి. బ్యూటీ పార్లర్ అనేది ఇప్పుడు విజయవాడలో చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక లొకేషన్‌లో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తే, నాకు దగ్గరలో వాళ్ళొస్తారు గానీ, 20 కిలోమీటర్ల దూరం నుంచి ఈ బ్యూటీ పార్లర్‌కి రావాలి అని రారు కదా! అంటే ఉంటారు, తక్కువుంటారు. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏంటంటే, ఫస్ట్ నేను చేయాల్సిన పని, నేను నా బ్యూటీషియన్ లేదంటే బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ కింద, నా బ్యూటీ పార్లర్‌కి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉండే జనాలందరికి మాత్రమే నేను ఫస్ట్ స్టెప్‌లో చూపించాలి. ఎందుకు అంటే, ఆ జనాలకి నా సర్వీస్ లొకేషన్ లేదంటే నా బ్యూటీ పార్లర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి, వాళ్ళు నా దగ్గరకొచ్చి సర్వీస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే నేను 50 కిలోమీటర్లు పెట్టాననుకోండి, 50 కిలోమీటర్ల దగ్గర నుంచి బ్యూటీషియన్ సర్వీసెస్ చేపించుకోవడానికి జనాలు రారు కదా! ఓకే. సో, అట్లా. సో, లొకేషన్ అనేది బిజినెస్ కేటగరీ బట్టి ఆ బిజినెస్ వాళ్ళు ఏ లొకేషన్‌లో సర్వీస్ ఇవ్వగలుగుతారో చూసుకొని, ఎయిదర్ మనం డైరెక్ట్ ఊరి పేరు పెట్టేయాలా? లేకపోతే ఏరియా వైస్‌గా పెట్టాలా? లేదంటే పిన్ కోడ్ వైస్‌గా పెట్టాలా అనేది మీరు చూసుకోండి. ఓకే. అండ్ ఈవెన్ మనం ఇక్కడుండి యూఎస్‌కి కూడా యాడ్స్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఏదైతే లొకేషన్స్ మనం టైప్ చేస్తామో అదే యూఎస్ లొకేషన్స్ టైప్ చేస్తాము. రైట్. యెస్. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే అడ్వాన్స్ ప్లస్ ఆడియన్స్, కస్టమ్ ఆడియన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. డీటెయిల్డ్ టార్గెటింగ్ ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. ఏజ్ మాత్రం చూడండి. ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ డాక్టర్‌కి రిలేటెడ్‌గా క్లినిక్ సర్వీసెస్ ఇస్తే, హెయిర్‌కి, స్కిన్‌కి రిలేటెడ్‌గా ఎక్కువ కస్టమర్స్ అనేవాళ్ళు, ఎక్కువ జనాలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ దాకా ఉంటారు. ఫేస్‌బుక్ నాకు ఆప్షన్ ఇచ్చింది 18 నుంచి అనేసి. సో, 18 అనేది మనం మార్చలేము. ఇప్పుడు బ్యూటీ అనేది ఆల్‌మోస్ట్ జనాలు ఒక 45 దాకా ఎక్కువ ఫోకస్ చేస్తారు. 65 ఏళ్ల ఒక ముసలాయనకి నేను యాడ్ చూపిస్తే ఆయన క్లినిక్‌కొచ్చి ఏం సర్విస్ చేపించుకుంటాడు? ఏం ట్రీట్మెంట్ తీసుకుంటారు? లేదు ఒక 50 ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా యాడ్ చూపించడం వల్ల యూజ్ ఉండదు. ఇప్పుడు నేను 18-45 ఏజ్ అనేది తీసుకుంటే, ఈ ఏజ్‌లో జనాలు బ్యూటీ పైన కొంచెం ఫోకస్ చేస్తారు. అది ఎయిదర్ పింపుల్‌కి రిలేటెడ్ కానివ్వండి, వేరే ఏదన్నా కూడా. రైట్? సో, ఈ ఏజ్ గ్రూప్ కూడా మనం ఒకసారి రిసర్చ్‌లో భాగంగా ఇది కూడా మనం ఒక క్లారిఫికేషన్స్ అనేవి తీసుకోవాలి. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు నా యాడ్ అనేది నేను చూపించాలి. ఓకే. ఇది. రైట్. సో, ఇప్పుడు యాడ్ సెట్ లెవెల్‌లో నేనిచ్చిన కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ యాడ్ అనేది వైడ్‌గా రీచ్ అవ్వాలి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి పాయింట్ 1. నెక్స్ట్ పాయింట్ 2 వచ్చేసి నేను యాడ్‌కి డైలీ 300 మాత్రమే నేను కట్టగలను. పాయింట్ 2. యాడ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రన్ అవ్వాలి. నెక్స్ట్ ఏ లొకేషన్‌లో వాళ్ళకి యాడ్ చూపించాలి. మన బిజినెస్ ఎక్కడుంటే అక్కడ చూపించుకుంటాము. లేదు ఆన్‌లైన్ బిజినెస్ అయితే ఇండియా మొత్తం చూపించుకుంటాము. నెక్స్ట్ ఏజ్ గ్రూప్. ఏ ఏజ్ వాళ్ళకి నా యాడ్ కనిపించాలి. ఇవి ఆప్షన్స్. రైట్. సో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్‌కి ఎళ్ళిపోతాము. బాటమ్ రైట్‌లో నెక్స్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాము. సి ఇక్కడ మళ్ళీ ఒక నేమ్ అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా మన ఇష్టం. మనం ఎట్లా పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు. ఓకే. నేమ్ ఒకటి ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి చూపిస్తున్నాడు. అండ్ ఫస్టే చెప్పాను నేను ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ అనేవి మనం లింక్ చేసుకోవాలి అనేసి. ఎందుకు లింక్ చేయాలి అంటే మనం ఇవి 2 లింక్ అయిపోతే మన యాడ్ కూడా అంత బాగా కనిపిస్తుంది 2 ప్రొఫైల్స్‌లో. ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇదన్నీ ఇక్కడ నేమ్ ఇచ్చేస్తాము. ప్లస్ ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ సెలెక్ట్ చేసుకున్నాము. కిందకొచ్చేస్తే ఇక్కడ యాడ్ సెటప్ అని ఉంది ఆప్షన్. ఈ యాడ్ సెటప్‌లో 2 ఆప్షన్స్ ఎక్కువ వాడతాం మనం. ఇది 3 వాడము. అప్పుడే మీరేం ఫోకస్ చేయొద్దు. క్రియేట్ యాడ్, యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. క్రియేట్ యాడ్ అనేది ఏంటంటే నేనే ఇమేజ్ యాడ్ చేసుకొని నా యాడ్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఏ టు జెడ్ నేను మళ్ళీ రాస్తానన్నమాట. మళ్ళీ వర్కౌట్ చేసుకుంటాను.
అదే నేను యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అని ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆల్రెడీ నా ఫేస్బుక్ పేజ్లోనో ఇన్స్టాగ్రామ్ పేజ్లోనో కొన్ని పోస్టర్స్ వీడియోస్ ఉన్నాయి. అవి నేను డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని యాడ్ అనేది పెట్టేయచ్చు. రైట్. సి యాడ్ సెటప్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ యాడ్, యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. క్రియేట్ యాడ్ అంటే ఇమేజ్ నేనే యాడ్ చేయాలి, కాంటెంట్ నేనే యాడ్ చేయాలి, లైన్స్ ఏదైనా రాయాలి అన్నా కూడా ఏ టు జెడ్ నేనే చేయాలి మళ్ళీ. అదే నేను యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఈ ఆప్షన్ కనుక యూజ్ చేసుకుంటే ఆల్రెడీ నా ఫేస్బుక్ పేజ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్న పోస్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అయిపోతాయి. దాంట్లో నుంచి నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని యాడ్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అని కొట్టా. యాడ్ సెటప్లో యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్, యాడ్ క్రియేటివ్ పైన సెలెక్ట్ పోస్ట్ అని వచ్చింది ఆప్షన్. దీనిపైన క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ పేజ్లో ఉన్న పోస్టింగ్స్ అన్నమాట. రైట్. సో దీంట్లో నాకు కావాల్సిన ఒక పర్టికులర్ పోస్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ కొట్టేస్తే నేనేం చేశాను, సింపుల్గా పోస్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ పైన క్లిక్ చేసి ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా అది ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది. ప్లస్ నా పర్టికులర్ ఇమేజ్ అనేది ఎక్కడెక్కడ ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రివ్యూ చూపిస్తారు మనకి. ఫేస్బుక్ ఫీడ్లో ఎట్లా కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఫీడ్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, ఫేస్బుక్ స్టోరీస్, ఇట్లా. ఇప్పుడు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మల్టిపుల్ యాడ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అది మీరు వీడియో చూసేటప్పుడు ఒకలాగా వస్తుంది, పోస్టర్స్ చూసేటప్పుడు ఒకలాగా వస్తుంది, స్టోరీస్ చూసేటప్పుడు ఇంకొకలాగా, రీల్స్ చూసేటప్పుడు ఇంకొకలాగా. మన పర్టికులర్ నేను అప్లోడ్ చేసిన ఒక్క ఇమేజ్ ఒక్కొక్క ప్లేస్మెంట్లో ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు ఒక బేసిక్ ప్రివ్యూ అనేది నాకు ఇక్కడ చూపిస్తారు. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ యాడ్ ఉందా, యాడ్ ప్రివ్యూ అని ఉందా, ఈ ప్రివ్యూ పైన ఈ బార్ అడ్వాన్స్ ప్రివ్యూ అని పైన క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఓకే, ఇదంతా ప్రివ్యూ. నేను ఒక్కసారి వెరిఫై చేసుకోవాలంతా అంతా కరెక్ట్ గానే ఉందా లేదా అనేసి చూసుకొని సబ్మిట్ కొట్టేస్తే యాడ్ అనేది పబ్లిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా కిందకి వస్తే ఇప్పటికిప్పుడు ఆప్షన్స్ ఏం లేవు ఇంకా మీకు, బట్ యాడ్ టు యాడ్ అనేది మారుతూ ఉండిద్ది ఈ కేటగిరీ ఆఫ్ థింగ్ అనేది. ఇప్పుడు నేను యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ కొట్టాను, బట్ ఇప్పుడు చూడండి క్రియేట్ యాడ్ టైప్ చేశాను, క్లిక్ చేశాను. క్రియేట్ యాడ్ క్లిక్ చేస్తే మళ్ళీ నాకు ఫస్ట్ 2 ఆప్షన్సే పెట్టుకోండి, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. యాడ్ అనేది వీడియో ద్వారా వెళ్తారా, ఇమేజ్ ద్వారా వెళ్తారా క్వశ్చన్. మీకు కావాల్సిన ఆప్షన్ యూజ్ చేసుకుంటా. నెక్స్ట్ కరోజల్ అని ఉంది. కరోజల్ అంటే ఒకటే యాడ్లో మనం కొన్ని 7 to 11 వీడియోస్ పెట్టుకోవచ్చు, వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ పెట్టుకోవచ్చు. ఓకే, కరోజల్ యాడ్స్ అంటే చూడండి, ఇక్కడ రన్నింగ్ యాడ్స్ ఏం కనిపించట్లేదు ఇక్కడ. సరే, కరోజల్ యాడ్స్ ఏంటంటే ఈ యాడ్ ఇదిగోండి ఇక్కడ, ఇది కరోజల్ యాడ్ అంటాం దీన్ని. సి యాడ్ డీటెయిల్స్, ఇది యాడ్ ఊర్వేష్ డేటా సైన్స్ స్పాన్సర్. దీంట్లో ఇక్కడ చూస్తే ఇమేజ్ 1 పక్కన స్లైడ్ బార్ క్లిక్ చేస్తే ఇమేజ్ 2 3.6 LPA, ఇమేజ్ 3 1 సెకండ్,
సి ఇక్కడ నేను కొన్ని మల్టిపుల్ ఇమేజెస్ అనేవి పెట్టుకున్నాను. ఈ యాడ్ అనేది కరోజుల్ యాడ్ కిందకి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ యాడ్ పెట్టాను. సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో ఆర్ కరోజుల్. యాడ్ అనేది ఏ కేటగిరీ పైన రెడీ చేయబోతున్నామో ఒక డెసిషన్ తీసుకొని కిందకి స్క్రోల్ చేస్తే సెటప్ క్రియేట్. ఇమేజ్ యాడ్ చేస్తారా, వీడియో యాడ్ చేస్తారా, మీకు కావాల్సిన ఆప్షన్ చూస్ చేసుకొని ఫస్ట్ మనం ఇక్కడ ఒక డెస్క్రిప్షన్ రాయాలి. డెస్క్రిప్షన్ అంటే ఇక్కడ రాశారు చూడండి. ఇదంతా కూడా మనం ఆ యాడ్ గురించి ఏం చెప్పదలుచుకుంటున్నాము అని. ఓకే. నేను అదే కాపీ పేస్ట్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఈ డెస్క్రిప్షన్ ఎట్లా అంటే మనము ఆ కైండ్ ఆఫ్ కస్టమర్ కి మనం రాసే లైన్స్ ద్వారా ఎట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయబోతున్నాము, ఏం ఆఫర్ ఇవ్వబోతున్నాము, ఇట్లాంటివి అనేది దీంట్లో రాసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కిందకి ఇవి చూడండి, ఏఐ ఇచ్చేస్తుంది. ఇంతకుముందు ఇవన్నీ వచ్చేవి కాదు. ఇప్పుడు ఏంటంటే మన ఫేస్బుక్ పేజ్ బేస్ చేసుకొని వాడే కొన్ని రికమెండేషన్స్ ఇస్తాడు. మీకు కావాలంటే దీంట్లో ఏదన్నా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్లైన్ ఏంటంటే ఇక్కడ చూడండి, యాడ్ లైబ్రరీలో ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి api.whatsapp.com. ఈ ప్లేస్ లో మనం హెడ్లైన్ లాగా రాసుకోవచ్చు. హెడ్లైన్ ప్లేస్ లో ఏం రాస్తున్నా, టుడే. నెక్స్ట్ ఇవన్నీ కూడా నా యాడ్ అకౌంట్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్న థింగ్స్ అన్నమాట. నేను ఇక్కడ ఇది ఒక ఇమేజ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను. ఈవెన్ మీరు కావాలంటే ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఏ ఇమేజ్ అయితే మీకు కావాలో అది ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే. చూడండి, ఎగ్జాంపుల్ చేస్తాను. క్లిక్ చేశాను, లోడ్ అవుతుంది ఇమేజ్. ఇది ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేస్తే ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు ఎవ్రీ టైం మీరు ఒరిజినల్ ఆప్షనే యూజ్ చేయండి. ఈ 9:16 ఇవి యూజ్ చేయొద్దు. ఇవి యూజ్ చేస్తే ఇమేజెస్ అనేవి కంప్రెస్ అవుతాయి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇన్స్టాగ్రామ్ స్టోరీకి వెళ్ళినప్పుడు మన పోస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది, సగం సగం కట్ అయిపోయి. అదే మనం ఒరిజినల్ యూజ్ చేసామనుకోండి, పైన కొంచెం ఇలా స్పేస్ వదిలేసి కరెక్ట్ గా చూపిస్తాడు. ఎవ్రీ టైం మ్యాండేటరీగా ఒరిజినల్ మాత్రమే యూజ్ చేయండి మనం పెట్టే కేటగిరీ ఆఫ్ యాడ్స్ కి. నెక్స్ట్ ఈ ఆప్షన్ వదిలేసేయండి, ఇది కూడా రీసెంట్ అప్డేట్. ఇది ఏఐ జనరేషన్. ఫస్ట్ ఏంటి, ప్రైమరీ టెక్స్ట్ కింద టాప్ లో నేను నా యాడ్ గురించి ఏం చెప్పబోతున్నాను, ఏం ఆఫర్ ఇవ్వబోతున్నాను, ఇట్లాంటివి పైన రాసేసుకున్నాను ప్రైమరీ టెక్స్ట్ లో. అదే హెడ్లైన్ కింద నేను వాళ్ళకి ఏంటంటే అర్జెన్సీ క్రియేట్ చేసుకోవాలి నా యాడ్ పైన క్లిక్ చేయడానికి అనేసి బుక్ అండ్ అపాయింట్మెంట్ అని రాశాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, జనాలు మనల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేసి. ఇదర్ కాల్ ద్వారా అవ్వాలా, వాట్సాప్, మెసేజింగ్ యాప్స్ అనేసి. నేను ఇప్పటికీ కాల్ అని పెట్టేశాను. మీకు కావాల్సిన ఆప్షన్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇమేజ్ పెట్టేశాము, పైన టెక్స్ట్ రాసాము, ఇమేజ్ పెట్టాము, అర్జెన్సీ కోసం ఒక లైన్ రాసాము, పక్కన కాల్ బటన్ వచ్చేసింది. ఈ కాల్ బటన్ అనేది మనం ఇక్కడ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. అది వెబ్సైట్కి వెళ్ళాలా, కాల్ చేయాలా, ఇంకేదన్నా అనేసి. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చేసి సింపుల్ గా ఇక్కడ పబ్లిష్ ఉంది, బాటమ్ రైట్ లో పబ్లిష్ ఆప్షన్ ఉంది. పబ్లిష్ నేను కొట్టేయగానే యాడ్ అనేది పబ్లిష్ అవుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి పూర్తిగా చేయలేదు కాబట్టి ఇలా వచ్చింది. బట్ అలా పబ్లిష్ అయిపోతుంది అంటే యాడ్ అనేది రెడీ అయిపోతుంది మన సైడ్ నుంచి. వన్స్ యాడ్ అనేది మన సైడ్ నుంచి పెట్టేయగానే ఫస్ట్ అది రివ్యూలోకి వెళ్తుంది.
ఫస్ట్ యాడ్ అనేది రివ్యూలోకి వెళ్తుంది. వన్స్ ఫేస్బుక్ వాడు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అది లైవ్ అవుతుంది. ఓకే, ఎనీ డౌట్స్ ఇప్పుడు? సో ఇలా మనం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక బేసిక్ అవేర్నెస్ యాడ్ అనేది ఇట్లా సెటప్ చేస్తాము. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సారీ, ఇందాక అమౌంట్ అనేది ఎక్కడ యాడ్ చేయాలో చూడండి ఒక్కసారి. లాస్ట్ టైం చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. యాడ్ రెడీ అయిపోయింది, ఇక్కడ పెట్టేశాము. ఎవ్రీ టైం అమౌంట్ యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బిల్లింగ్ అండ్ పేమెంట్స్, బిల్లింగ్ అండ్ పేమెంట్స్ పైన క్లిక్ చేస్తే నాకు ఇక్కడ పేమెంట్ డాష్బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. సి, నేను అమౌంట్ ఎంత యాడ్ చేసుకోవాలో దీనిపైన క్లిక్ చేసి అది ఎయిదర్ స్కానర్ కానివ్వండి, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ యూస్ చేసుకుని వర్కౌట్ చేసుకుంటాను. సో ఇది మెటా యాడ్స్ బేసిక్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ ఆర్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, సో టాస్క్ ఫర్ టుమారో ఏంటి అంటే అందరూ కూడా స్టిల్ ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ క్రియేట్ చేయని వాళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నాను. అందరూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి వాట్సాప్ కూడా లింక్ చేయండి అండ్ ఈ 2 అకౌంట్లు కూడా యాడ్ చేయండి. యాడ్ ఇన్ ద సెన్స్ ఇంటర్లింక్ చేయండి. లాస్ట్ టైం నేను చూపించినట్టు ఫేస్బుక్ మెటా బిజినెస్ రూట్ లో మనం అప్లోడ్ చేసుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ప్యారలల్ గా ఒకటేసారి వెళ్ళిపోతుంది. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయండి, ఇవి 2 ఇంటర్లింక్ చేసేయండి. చేసిన తర్వాత యాడ్స్ మేనేజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా లాస్ట్ క్లాస్ మొత్తం దానిపైనే చూపించాను. యాడ్స్ మేనేజర్ క్రియేట్ చేసి అవేర్నెస్ కింద ఒక యాడ్ అనేది ఇన్సర్ట్ చేయండి. 40 రూపాయలు మాత్రం యాడ్ బడ్జెట్ కింద పెట్టుకోండి, పెట్టాలి అనుకున్న వాళ్ళు. లేదంటే జస్ట్ యాడ్ ఒక్కటి ఇది చేయండి, పబ్లిష్ చేయండి. ఓకే, ఇది రేపటి టాస్క్. అండ్ ఫైనల్ ఇంకొకటి ఏంటంటే అన్లెస్ మీరు చేతులు పెట్టినంత వరకు ప్రాజెక్ట్ పైన మీకేం అర్థం కాదు. వన్స్ మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఈవెన్ లాస్ట్ టైం కూడా చూపించాను, నేను చెప్పాను కూడా, మనము డిజిటల్ మార్కెటింగ్ కనుక ప్రాపర్గా A to Z నేర్చుకోగలిగితే, వర్క్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఓకే, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయండి, దెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయండి. ఫేస్బుక్ పేజ్ కి ఇన్స్టాగ్రామ్ ఎట్లా లింక్ చేయాలో లాస్ట్ క్లాస్ లో కూడా చూపించాను. అవి 2 చేసేసి యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేయండి. యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేసి అవేర్నెస్ కింద ఒక యాడ్ ప్లేస్ చేయండి. ఓకే, రైట్. సో లాస్ట్ టైం నేను చెప్పినట్లు ఏంటంటే A to Z డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్గా నేర్చుకోగలిగితే ఒక 4-5 క్లయింట్లని బేసిక్ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఒక 4-5 మందిని పట్టుకున్నా కూడా యావరేజ్గా ఒక్కొక్క పర్సన్కి ఒక 3-4 వేలు ఛార్జ్ చేసినా కూడా బేసిక్ థింగ్ అనేది మనం ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్లో. అండ్ ఏంటంటే మార్కెటింగ్ అవసరం లేని బిజినెస్ ఏదీ లేదు. ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ ఉన్నా కూడా మార్కెటింగ్ ఉండాలి. అండ్ ఆ మార్కెటింగ్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది చీప్ అండ్ ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫెక్టివ్ ప్లస్ రైట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తాం. అదే మనం ఆఫ్లైన్కి వెళ్ళామనుకోండి, అమౌంట్ ఎట్లా వెళ్తుంది, దానికి వచ్చే రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేయలేము. అదే డిజిటల్ మార్కెటింగ్లో అయితే క్యాల్కులేట్ చేయగలం. సో అందరూ కూడా స్టార్ట్ చేయండి పని చేయడం, పేజెస్ అవి క్రియేట్ చేసి రేపు వచ్చేసి ఆ వర్క్ చేయండి, కంప్లీట్ చేయండి. పర్ఫెక్ట్. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? నథింగ్ సార్. ఓకే, సో విల్ కనెక్ట్ ఆన్ మండే 2 o'clock కి షార్ప్ గా కనెక్ట్ అవుతాం. ఓకే సార్, మీరు లిఫ్ట్ అవ్వండి సార్.